నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. యష్ KGF 2 తర్వాత ఒక సినిమాతో వస్తున్నారంటే అందరు ఆసక్తిగా చూశారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ వస్తున్న మూవీ టాక్సిక్. ఈ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన తర్వాత దీని మీద భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, యష్ KGF 2 తర్వాత వస్తున్న సినిమా, అది కూడా ఇప్పుడు ఒక ఫిమేల్ డైరెక్టర్తోనే, గీతు మోహన్ దాస్ అనే డైరెక్టర్తోనే తను వస్తున్నాడు, టాక్సిక్. సో ఈ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే ఒక భిన్న అభిప్రాయాలు వచ్చేసాయి. సో ఈ భిన్న అభిప్రాయాలు అసలు మీరు ఈ టీజర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు 7th రోజు సంక్రాంతికి రావాల్సిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్లు చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే ఇవన్నీ అప్లోడ్ అవుతాయి. రాత్రి ఏమో లైవ్ చూస్తారు, నెక్స్ట్ డే ముక్కలు చేసి వాళ్ళ స్పీచ్ ఇది వీళ్ళ స్పీచ్ ఇది అని అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్ మొత్తం వాళ్ళతో సందడిగా ఉండింది. సడన్గా ఒక వీడియో వచ్చేసి మొత్తం అటెన్షన్ అంతా తిప్పేసుకుంది. నిన్న ఫంక్షన్లు చేసుకున్న వాళ్ళ సంక్రాంతి సంబరాలన్నీ ఆవిరే. అయితే ఏమైంది, ఏంటి ఆ వీడియో అని చూస్తే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది, సంక్రాంతి తర్వాత వేసుకోవచ్చు కదా, అంత అటెన్షన్ గ్రాప్ చేసే వీడియో అనుకోవచ్చు. ఖచ్చితంగా వేయాలి కాబట్టి, ఎందుకంటే యష్ బర్త్డే, యష్ పుట్టినరోజు అని చెప్పేసి ఆయన నెక్స్ట్ నటించే టాక్సిక్ అనే సినిమా, ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్, దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ అనే పేరు పెట్టినప్పటికీ ఒక గ్లిమ్స్. యష్ బర్త్డే కాబట్టి మొత్తం యష్నే చూపించాలి, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది రివీల్ చేసే ఒక చిన్న కార్యక్రమం. స్టార్టింగ్ ఒక ఫ్రెంచ్ పోర్చుగీస్ పీపుల్ లాగా ఇంగ్లీష్ వాళ్ళు, అంటే ఆ టైప్ వాళ్ళు గ్రేవీ యార్డ్ దగ్గర రావడం, పెద్ద గ్రేవీ యార్డ్. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు అని అర్థమవుతుంది, ఎవరి కోసమో భయపడుతున్నారు. ట్రెస్ పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని బయట వేరే వాళ్ళ ఎంటీ ల్యాండ్కి పెడతాం కదా, ఇక్కడ రావద్దు, ట్రెస్ పాసర్స్ ప్రాసిక్యూటెడ్ అని. అలాంటి బోర్డు శ్మశానానికి పెట్టారు. ఏదో వింతగా ఉంది, వెరైటీగా ఉంది, సరే చూస్తున్నాం. ఒక కారు వచ్చింది, వీళ్ళందరూ భయపడి వాడు వచ్చి ఉంటాడు అలర్ట్ అయ్యారు. వాడు వీడెవడు కాకుండా ఒక ముసలాయన దిగుతాడు, కమెడియన్ ఫేస్ లాగా, ఇతనే లే అనుకుంటారు. అయినా అతను ఏదో సెట్ చేస్తా ఉంటే వీళ్ళకి భయం వేస్తుంది, ఏదో చేస్తున్నాడు వీడు అని. అలా లోపల గ్రేవీ యార్డ్లో బాంబులు అక్కడక్కడ సెట్ చేసి దాని తాలూకు ఇక్కడ పంప్ని ఏదో పెట్టారు. తర్వాత కారులో మనం మాట్లాడుకోకూడని సంఘటన ఒకటి జరిగింది. దాన్ని చూపించే విధానం కూడా ఒక రకంగానే చూపించారు. ఆ తర్వాత యష్ దిగి తన ఎంట్రీ, అలా వెళ్తూ అప్పటికే చచ్చిన సంతంత ఉంది కదా, అందులో ఒకటి గన్ని తొక్కి ఆ స్టైల్లో అందరినీ కాల్చేశాడు. కొంతమందిని ఇబ్బంది పెట్టింది ట్రైలర్, కొంతమందికి బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. నాకైతే మెచ్యూరిటీ స్టాండర్డ్ హై లెవెల్లో ఉన్నట్టుగానే అనిపించింది, నాకు ఇబ్బంది ఏమి అనిపించలే. అండ్ ఇలాంటి సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు, కొత్తగా ఏదన్నా నువ్వు చూపిస్తే. అండ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు, అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తే బాగా ఆడుతాయి. ఇంకా కొంచెం టాలెంట్ ఉంటే ఏదో ఒక విభాగానికి ఆస్కార్ కూడా వస్తుంది. ఒక సినిమాతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు KGFతో. నెక్స్ట్ దాని పార్ట్ 2తో పాన్ ఇండియా లెవెల్లో 1400 కోట్లు వసూలు చేశాడు. మరి ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు యష్ నుంచి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గకుండా నిన్నటి ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ అన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, 5 హీరోయిన్లు దీంట్లో, 5 హీరోయిన్లు. సరే 5 హీరోయిన్లు, ఇది ఉంది అది ఉంది, అందరూ ఉన్నారు. ఇంకా ఏంటి అంటే ఒక సడన్ సర్ప్రైజ్. గీతు మోహన్ దాస్ అని ఆవిడ యాక్టర్, యాక్చువల్గా డైరెక్షన్ కూడా చేస్తుంది ఈ మధ్య. ఒకటి హిందీలో తీసింది, ఒకటి మలయాళం తీసింది, ఇప్పుడు ఇది కన్నడ. అంటే పాన్ ఇండియా సినిమా అనుకుందాం. లేడీ డైరెక్టరు మనకి సుధా కొంగరే తెలుసు, కొంచెం మాస్గా హై బడ్జెట్ సినిమాలు డీల్ చేయగలిగేది. అలాంటిది ఈఎంఐ ఎలా తీస్తుంది ఏంటా, ఈమె గత చరిత్ర ఇవన్నీ చూసుకున్నా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఆ కార్స్ సన్నివేశము అవన్నీ చూసిన తర్వాత ఒక మహిళ ఇలాంటి సినిమా తీసిందంటే అరే అదొక పెద్ద సర్ప్రైజ్. అండ్ ఇది చూడు,
ఏ డెకాయిట్ డేట్ని లాక్ చేసింది ఇది అరే మార్చ్ 19th. మార్చ్ 19th నుంచి ఇప్పుడు రేపు సంక్రాంతి నుంచి మనందరం మాట్లాడుకునే మాట ఏంటంటే పరాశక్తి సినిమా గురించే మాట్లాడుకుని ఎప్పటి నుంచో చెప్తున్నారు బాగా పేలుద్దని. నెక్స్ట్ ఇంకా టాక్సిక్ అది కనబడతా ఉంది మొత్తం ఆ రేంజ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ వీళ్ళు కనుక నిజంగా మన ఇప్పుడు వారణాసి లాగా రిలీజ్ చేస్తే ఈ సినిమా 10,000 కోట్లు 5,000 కోట్లు కూడా వసూలు చేస్తారు. మరి అంత రిలీజ్ చేసుకుంటే ఆ వసూళ్ళే రావాలి కదా. వసూళ్ళు ఎలా వస్తాయి, మనం ఎన్ని థియేటర్లు రిలీజ్ చేసుకుంటే అంత కలెక్షన్స్. అండ్ ఆ కలెక్షన్స్ పక్కన పెడితే ఒక్క చిన్న పాజిటివ్ టాక్ ఉంటే ఎక్కడికో వెళ్తాయి సినిమాలు. ఇది ట్రైలర్తోనే నీకు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 100% ఇది పేలుతుంది ఈ సినిమా, అందరికీ మంచి పేరు వస్తుంది. ఈ అమ్మాయిని నువ్వు నేషనల్ లెవెల్లో ఒక స్టార్ డైరెక్టర్ లాగా చూస్తావు.